ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్లికని బయట పడుకోబెట్టి ఆడిపిస్తూ ఉంటాడు. ఇంకా మల్లికకి దోమలు కొట్టడంతో, చెల్లి నీకు దోమలు కొడుతున్నా, ఈ దోమ ఎలాగైనా నీకు దగ్గరికి రానివ్వకుండా ఒక కవచంలా కాపాడుతాను అని చెప్పేసి దోమల బ్యాటుతో కొడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న మల్లిక అయితే నవ్వుతుంది. అక్కడున్న బుజ్జి అయితే నేను క్షేమంగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి మల్లికతో మాట్లాడుతూ ఆటలాడుతూ ఉంటాడు. అది చూసిన రమ్య, చూసావా నా కొడుకు కూడా నాకు కాకుండా పోతున్నాడు, ఈ పాప వచ్చే నుండి నాకేంటో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. చాలా బాధపడుతుంది. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం ఈ పాపను ఎలాగైనా సరే దూరం చేసేయాలి, అలా అయితే నేను నా భర్త నా బిడ్డ క్షేమంగా ఉండగలను, ఈ పాప మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఆ పాప ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య మాత్రం ఏం చేస్తాను, ఎలా చేస్తానో నాకే తెలియదు, కానీ ఈ ఇంట్లో ఆ పాప ఉండడానికి వీల్లేదు, లేదంటే నా భర్త నా బాబు నాకు దూరం అయిపోతున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంతలో ఆ పాప దగ్గరికి కంగారుగా వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పేసి బుజ్జి అడుగుతాడు. ఇంతలో అక్కడున్న బుజ్జి మాటలను పట్టించుకోకుండా రమ్య అక్కడున్న పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.